ఇది కళా నిజమా కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం మేమందరం కూడా ఆర్సీబీ ఫ్యాన్స్. ఎందుకంటే దాదాపు సీజన్ లో సగం మ్యాచ్లు అయిపోయిన తర్వాత కూడా ఆర్సీబీ టేబుల్ టాపర్ గా ఉంది. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మేము ఐపీఎల్ చూస్తున్నాం కానీ ఆర్సీబీ సగం సీజన్ అయిపోయినాక ఎప్పుడు కూడా టేబుల్ టాపర్ లో ఉండడం అనేది చూడడం నాకు తెలియదు. సో అంతేకా సో అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ కూడా ఆర్సీబీ దగ్గర ఉంది. మన కోహ్లీ ఇప్పటి వరకు అందరికంటే టాప్ స్కోరర్ కోహ్లీ ఉన్నట్టు ప్రస్తుతానికి అయితే. సో అలాగే పర్పుల్ క్యాప్ కూడా మన ఆర్సీబీ దగ్గర ఉంది. అంతేకాకుండా టేబుల్ టాపర్ లో కూడా మన ఆర్సీబీ ఉంది. సో ఆర్సీబీ ఈ రేంజ్ లో పర్ఫామ్ చేయడానికి గల కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలుసుకోబోతాను. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో నేను మీ కింగ్ సతీష్. సో ఇప్పుడు మ్యాటర్ లోకి వచ్చేస్తే ఆర్సీబీ ప్రతి సంవత్సరం ఎన్ని అంచనాలతో మంచి టీమ్ తో ఇప్పుడు కూడా వచ్చినా సరే ఎప్పుడు కూడా ఈ టీం అనేది కప్పు కొనడం అనేది జరగలేదు. ప్రతిసారి సెకండ్ వరకు మ్యాక్సిమం వస్తారు, లేదంటే టేబుల్ లాస్ట్ లో సెకండ్ లో ఉంటారు. అంతే తప్ప ఫైనల్స్ 3 సార్లు కూడా ఆర్సీబీ ఫైనల్స్ వచ్చింది, కానీ ఫైనల్స్ 3 సార్లు వచ్చినా కూడా ఆర్సీబీకి అదృష్టం రాలేదు. సో కప్ అయితే కొట్టలేదు. 17 సంవత్సరాలుగా ఆర్సీబీకి కప్పు కొట్టించాలి మన కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చాలా సార్లు తను ఆరెంజ్ క్యాప్, చాలా సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తీసుకోవడం జరిగింది. ఒక సంవత్సరం అయితే 4 సెంచరీలు కలిపి 975 రన్లు పైగా చేశాడు ఒక ప్లేయర్, అది కూడా ఆర్సీబీ కోసం. అయినా సరే ఆ సంవత్సరం కూడా ఫైనల్ కి వెళ్ళిన ఆర్సీబీ టీం కప్పు కొట్టలేదు. బట్ ప్రతిసారి వీళ్ళకి ఏంటంటే బ్యాటింగ్ లో బలం ఉంటుంది, బౌలింగ్ లో చాలా వీక్ ఉంటుంది. 200-208 పరుగులు కొట్టినా కూడా అటు బౌలర్స్ అనేది బ్యాట్స్ నిలబెట్టలేక ఆపోజిట్ టీమ్ ప్రొఫైనల్ చేస్తారు. ఈసారి ఆ లోటు తీర్చుకోవడానికి దయాన్ని అండ్ హఫీజుడ్ ని, భువనేశ్వర్ కుమార్ ఇలాంటి తీసుకున్నారు. సో వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కి అంచనాలు తగ్గట్టు కాకపోయినా దగ్గర అయితే రాణిస్తున్నారు. ఇందులో బాగా చెప్పుకోవాల్సింది హఫీజుడ్ గురించి. అక్కడైతే అంచనాలు తగ్గట్టు రాణిస్తున్నాడు. ఇంకా ఫీల్డింగ్ లో కూడా ఎప్పుడు కూడా ఆర్సీబీ అనేది కొంచెం వీక్ ఉంటుంది. ఈసారి మాత్రం ఫీల్డింగ్ లో కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ ఎవరైనా ఉన్నారు దయగల్ పడికల్, అతను మాత్రం ఫీల్డింగ్ అతను కూడా వేస్తున్నాడు. అలాగే కేపర్ జితేష్ శర్మ కూడా చాలా బాగా ఫీల్డింగ్ చేస్తున్నాడు. సో ఇలాగ ఆర్సీబీ బౌలింగ్ లో ఇటు ఫీల్డింగ్ లో ఇంకా నెక్స్ట్ బ్యాటింగ్ గురించి విరాట్ కోహ్లీ ఎలాగో ఉండలేపాడు. తర్వాత మన సుబ్రహ్మణ్య, తర్వాత కెప్టెన్ పడికల్, ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరు అతను చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆర్సీబీ బ్యాటింగ్ వెనుక. ఇంతకుముందు ఏంటంటే ఓపెనర్స్ లేదా ఫస్ట్ డౌన్ బ్యాట్స్మెన్ అవుట్ అయితే ఆర్సీబీ బ్యాటింగ్ అక్కడితో అయిపోయాయి. ఇప్పుడు అలా కాదు, అటు ఫార్మర్ టీమ్స్ కూడా చాలా బాగుంది, ఇటు మన ఇండియన్ టీమ్స్ కూడా చాలా బాగుంది. సో టోటల్ గా అటు బ్యాట్ లో, ఇటు బౌలింగ్ లో, ఇటు ఫీల్డింగ్ లో రాణిస్తున్న ఆర్సీబీ ఈసారి ఎవరి అంచనాలకు తగ్గట్టుగా నిజంగా సగం మ్యాచ్లు అయిపోయినాక టేబుల్ టాప్ అనేది నేను మ్యాచ్ ద్వారా చూసాను. ఆశ్చర్యమైన రిటర్నింగ్ చెప్పాలంటే ఇంక అంతే. ఇంకా ఆడుతూనే కాకుండా మన వాళ్ళు కోహ్లీ స్లిప్ టెస్ట్లు, కోహ్లీ ఫైవ్ దీంట్లో కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఆ విషయంలో కూడా ఆర్సీబీకి మా ఫ్రెండ్స్. సో ఆర్సీబీ మ్యాచ్లు గెలిచినా ఓడినా మనందరం సపోర్ట్ చేస్తూనే ఉంటాము. సో ప్రతి సంవత్సరం చేస్తూనేనో అది పప్పు పుట్టిన మనం ఖచ్చితంగా ఈ సార్ పప్పు పుట్టాలని. ఎందుకంటే కోహ్లీ జెర్సీ నెంబర్ 18, ఆర్సీబీ ఆడుతున్నది 18వ సీజన్. సో ఖచ్చితంగా కొట్టాలి, కొట్టి తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. సో అది మ్యాటర్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.